హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఆమెకు 4 సోదరులు ఉన్నారు అనడానికి ఇంగ్లీష్లో షీ హ్యాస్ 4 బ్రదర్స్. షీ హ్యాస్ 4 బ్రదర్స్ అని అనాలి. ఆమెకు 4 సోదరులు ఉన్నారు. షీ హ్యాస్ 4 బ్రదర్స్ అని అనాలి. గిరిజకి కొత్త ఫోన్ ఉంది అనాలంటే ఇంగ్లీష్లో గిరిజ హ్యాజ్ ఏ న్యూ ఫోన్. అదే ప్లేస్లో సరళకి కొత్త ఫోన్ ఉంది అనాలంటే సరళ హ్యాజ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. గిరిజకు కొత్త ఫోన్ ఉందా? డస్ గిరిజ హ్యావ్ ఏ న్యూ ఫోన్? గిరిజకి కొత్త ఫోన్ ఉందా? డస్ గిరిజ హ్యావ్ ఏ న్యూ ఫోన్? సరళకి కొత్త ఫోన్ ఉందా అనాలంటే డస్ సరళ హ్యావ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. గిరిజకు కొత్త ఫోన్ లేదు. గిరిజ డజంట్ హ్యావ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. గిరిజకు కొత్త ఫోన్ లేదు. గిరిజ డజంట్ హ్యావ్ ఏ న్యూ ఫోన్. గిరిజ డజంట్ హ్యావ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. గిరిజకు కొత్త ఫోన్ లేదా అనాలంటే డజంట్ గిరిజ హ్యావ్ ఏ న్యూ ఫోన్? గిరిజకు కొత్త ఫోన్ లేదా? డజంట్ గిరిజ హ్యావ్ ఏ న్యూ ఫోన్? డజంట్ గిరిజ హ్యావ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. ఆమెకు కొత్త ఫోన్ ఉంది అనాలంటే ఇంగ్లీష్లో షీ హ్యాజ్ ఏ న్యూ ఫోన్. ఆమెకు కొత్త ఫోన్ ఉంది. షీ హ్యాజ్ ఏ న్యూ ఫోన్. షీ హ్యాజ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. ఆమెకు కొత్త ఫోన్ లేదు. షీ డజంట్ హ్యావ్ ఏ న్యూ ఫోన్. ఆమెకు కొత్త ఫోన్ లేదు అనాలంటే షీ డజంట్ హ్యావ్ ఏ న్యూ ఫోన్. షీ డజంట్ హ్యావ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. ఆమెకు కొత్త ఫోన్ ఉందా అనాలంటే ఇంగ్లీష్లో డస్ షీ హ్యావ్ ఏ న్యూ ఫోన్? ఆమెకు కొత్త ఫోన్ ఉందా? డస్ షీ హ్యావ్ ఏ న్యూ ఫోన్? డస్ షీ హ్యావ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. ఆమెకు కొత్త ఫోన్ లేదా అనాలంటే ఇంగ్లీష్లో డజంట్ షీ హ్యావ్ ఏ న్యూ ఫోన్? ఆమెకు కొత్త ఫోన్ లేదా? డజంట్ షీ హ్యావ్ ఏ న్యూ ఫోన్? డజంట్ షీ హ్యావ్ ఏ న్యూ ఫోన్ అని అనాలి. అతనికి కారుంది అనాలంటే ఇంగ్లీష్లో హీ హ్యాజ్ ఏ కార్. అతనికి కారుంది. హీ హ్యాజ్ ఏ కార్. హీ హ్యాజ్ ఏ కార్ అని అనాలి. అతనికి కారు లేదు అనాలంటే ఇంగ్లీష్లో హీ డజంట్ హ్యావ్ ఏ కార్. అతనికి కారు లేదు. హీ డజంట్ హ్యావ్ ఏ కార్. హీ డజంట్ హ్యావ్ ఏ కార్ అని అనాలి. నాకు ల్యాప్టాప్ ఉంది అనడానికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్. నాకు ల్యాప్టాప్ ఉంది. ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్. ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అని అనాలి. నాకు ల్యాప్టాప్ లేదు అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్. నాకు ల్యాప్టాప్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్. ఐ డోంట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అని అనాలి. నీకు ల్యాప్టాప్ ఉందా? డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్? నీకు ల్యాప్టాప్ ఉందా అనడానికి ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్? డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అని అనాలి. నీకు ల్యాప్టాప్ లేదా అనడానికి ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్? నీకు ల్యాప్టాప్ లేదా? డోంట్ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్? డోంట్ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అని అనాలి. వాళ్లకు కారు ఉంది అనడానికి ఇంగ్లీష్లో దే హ్యావ్ ఏ కార్. వాళ్లకు కారు ఉంది. దే హ్యావ్ ఏ కార్. దే హ్యావ్ ఏ కార్ అని అనాలి. నాకు తలనొప్పి ఉంది అనడానికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ హెడేక్. నాకు తలనొప్పి ఉంది. ఐ హ్యావ్ హెడేక్. ఐ హ్యావ్ హెడేక్ అని అనాలి.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.